నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రైతు ప్రయోజనాలే కూటమి ప్రభుత్వానికి ముఖ్యం. కాలువలకు నీరు విడుదల చేసిన మంత్రి రామానాయుడు. సకల సౌకర్యాలతో మంగళగిరి రైల్వే స్టేషన్ 17వ తేదీన వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. పేదలకు ఇళ్ల స్థలాల హామీ నెరవేర్చాలి. పోలీస్ కట్టడి మధ్య సిపిఎం నేతల డిమాండ్. ఏ మాత్రం తగ్గని ఎండలు, సర్వత్రా వర్షాభావంతో రైతాంగం విలవిలా. తాడేపల్లిలో కృష్ణానది నుంచి కృష్ణా పశ్చిమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ముఖ్య అతిథిగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు హాజరై నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మనం ఇప్పుడు 5,400 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి ఈస్ట్ కెనాల్కి రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఈస్ట్ కెనాల్ నుంచి 3 కెనాల్స్కి సెపరేట్ అవుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఏదైతే వెస్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఈరోజు 15వ తారీఖు ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడు మనం ఒక గేట్లని మనం ఓపెన్ చేసాం. ఇప్పుడు మనకి డ్రింకింగ్ వాటర్ నిమిత్తం ఇప్పుడు మనకి 1,500 వరకు డిమాండ్ ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 500 ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇప్పుడు రిలీజ్ చేస్తాం. దీన్ని 1 by 1 ఒక్కొక్క గేట్ చూసుకుని మనం 1,000-1,500 వరకు కూడా ఇప్పుడు రిలీజ్ చేసి ముందు డ్రింకింగ్ వాటర్ నిమిత్తం చెరువుల నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఎన్ని రోజులు గోదావరి ఫ్లడ్ బట్టి అంటే గోదావరి ఫ్లడ్ ఇప్పుడే చూసాము. ఏదైతే 20,000 క్యూసెక్లే గోదావరి ఫ్లడ్ ఉంది. ఆల్రెడీ గోదావరి డెల్టాకి 14 ప్రకాశం బ్యారేజ్కి ఒక్క నీటి చుక్క రాకుండా కూడా ఈరోజు మనం ఇంత నీళ్ళు ఇస్తా ఉన్నామంటే ఆ రోజు ఆయన చేసిన ఆలోచన. మరి ఈరోజు మా సోదరుడు ఉన్నాడు ఇక్కడ రామానాయుడు, అహర్నిశలు కూడా ప్రజలకు శ్రేయస్సు కోరి 24/7 కష్టపడుతూ పనిచేస్తూ ఈరోజు ఈ వాటర్ మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ అందరికీ కూడా క్షేత్రస్థాయిలో నీరు అందించాలని లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఈరోజు మనం చూసే పట్టిసీమ గతంలో గత పరిపాలకులు ఏదైతే ఉన్నారు గొడ్డల పార్టీ వాళ్ళు దాన్ని వట్టిసీమ అన్నారు. ఈరోజు 176 కిలోమీటర్లు లిఫ్ట్ చేసి ఈరోజు పవిత్ర సంగమం దగ్గర ఆ నీరు వస్తూ ఉన్నాయంటే ఈ ప్రాంత రైతులకు ఎంతో అదృష్టం చేసుకునే పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే గోదావరి నీళ్ళు ఎప్పుడు కూడా ఆ పరివాహక ప్రాంతం ఒక ఫారెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి వాటర్ వచ్చినప్పుడు ఈ కృష్ణానది వాటర్ కలిసినప్పుడు అది ఒక ఒండ్రి మట్టి ఇది కలిసి కూడా దాని యొక్క ఈల్డ్ కూడా రైతులకు కూడా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ ఈల్డ్ కూడా 25% పెరుగుతూ ఉందంటే అంటే ఈ యొక్క అనుసంధానం ఏదైతే నదుల అనుసంధానం ఉందో ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారు. అది ఆచరణలో ఈ రోజున చంద్రబాబు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. దీని ద్వారా రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలి, నీటుగా ఎక్కడ కూడా ఒత్తిడి ఉండకూడదు, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి ప్రణాళిక. దాంట్లో అందరం కూడా భాగస్వాములై ఈ కార్యక్రమం చేస్తాం తప్పకుండా. కాకపోతే రైతులు కూడా ఏదో వారాబందీ ఉందో దాన్ని పాటించాలి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ గట్ల దగ్గర గొడవ పడకుండా దీన్ని తాగునీరు ముందుగా వాడుకోవాలి. దాని తర్వాత వారాబందీ ద్వారా వాళ్ళు రైతులు వాడుకోవాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మంగళగిరి రైల్వే స్టేషన్ రూపమే మారిపోయింది. 2 ఏళ్లుగా అభివృద్ధి పనులు కొనసాగగా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో సిద్ధమైంది. ఈ నెల 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రయాణికుల సంఘం కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మేము గత దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా మంగళగిరి రైల్వే స్టేషను దాని ప్రాముఖ్యత ఎప్పటికైనా కూడా వస్తుందని మేము కలగన్నాం. ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో విజ్ఞప్తులు చేసాం. అట్లానే నన్ను రాయపాటి సాంబశివరావు గారు 2 సార్లు డిఆర్సిసి మెంబర్గా, ఒకసారి జెడ్ఆర్సిసి మెంబర్గా నాకు అవకాశం వచ్చేటట్టు చేశారు. నేను డిఆర్సిసి మెంబర్గా ఉండగా మంగళగిరిలోనే మీటింగ్ పెట్టి రైల్వే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అప్పుడు 1 ప్లాట్ఫారం డెవలప్మెంటు అట్లానే అప్పుడు లిఫ్టు వీటన్నిటికి కూడా మామూలుగా ఫండ్స్ అలాట్ చేపించారు. తర్వాత జెడ్ఆర్సిసి మెంబర్గా ఉన్నప్పుడు మామూలుగా
ఈ రైలు మన ఇంటర్సిటీ అంటే ఎంప్లాయీస్ ట్రైన్ ఆపడానికి దానికి ఎంతో కృషి చేశాను. తర్వాత మామూలు మా జెడ్ఆర్సీసీ ఉండగా జిఎంఈలు వచ్చినప్పుడు మాకు 2-3 ప్లాట్ఫారాలు చాలా అవసరం అండి. ఎందుకంటే విజయవాడ గుంటూరు పోయే ట్రైన్స్కి 10 నిమిషాలు కలిసి వస్తుంది 2-3 ప్లాట్ఫారాలు కనుక లైన్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మనకి 1-4కి తిరగాల్సి వస్తుంది ట్రైను, దాని మూలాన 10 నిమిషాలు లేట్ అవుతుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా ఇస్తే మాకు ఇదండి అని చెప్పాను. చెప్తే ఆయన వెంబటే శాంక్షన్ చేశాడు. అవన్నీ పాతే పడగొట్టారు, గోడలు కట్టారు. కానీ మన దురదృష్టంతో ఈ కోవిడ్ రావడంతో కాంట్రాక్టర్ రాక అది ఆగిపోయింది. అట్లానే ఇప్పుడు చేస్తున్న దీనికి లోకేష్ గారికి కానివ్వండి, రైల్వే మినిస్టర్కి కానీ అందరి కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే దీంతోపాటు రైళ్ళని ఆగాలి, ఎక్స్ప్రెస్ రైళ్ళని ఆగాలి. మన ముందరగా చాలా పోతున్నాయి కానీ ఉపయోగం లేకుండా పోతుంది. అందులో మనకి రాజధాని డెవలప్ అవుతున్నప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు ఎక్కువ మంది. వాళ్ళందరూ హైదరాబాద్ పోవాలన్నా ఎటు పోవాలన్నా కూడా మామూలుగా విజయవాడ పోయే గుంటూరు పోయి వెళ్ళాల్సి వస్తుంది. దాని మూలన వాళ్ళకి టైం పోతుంది. తాడేపల్లిలోని నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన చలో లోకేష్ క్యాంపు కార్యాలయం పేరుతో పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం రవి, బి వెంకటేశ్వర్లు, ఈమని అప్పారావు, డి శ్రీనివాస్ కుమారి, జేవి రాఘవులు, జొన్న శివశంకర, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అసైన్ భూములు నివసిస్తున్న పేదల ఇళ్లకు పట్టాలు, ఇళ్ల స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇస్తానని ప్రకాశం బ్యారేజీ వద్ద పురాపూర్వకం వేసి మరీ హామీ ఇస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి లోకేష్ గారు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు, హామీలు ఉల్లంఘన చేస్తా ఉన్నారు. 20,000 మందికి ఇళ్ళు ఇస్తామని మాట ఇచ్చారు. 2 ఏళ్లలో ఒక్కరంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వాల. పట్టాలన్నారు, 3 ఏళ్ళు 3,000 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇంట గెలిచి రచ్చగలవారి లోకేష్ గారు సింగపూర్ వెళ్ళటం, కొరియా వెళ్ళటం, అమెరికా వెళ్ళటమే కాదు, ఈ నియోజకవర్గంలో 91,000 మెజారిటీతో గెలిపించిన ప్రజలకి ఎందుకు మాట చెప్తున్నారు? మీరు వేసిన శిలాఫలకం వెక్కిరిస్తూ ఉంది. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఆఫీస్ కోసం 1/2 ఎకరం గవర్నమెంట్ భూమి నవలూరులో కేటాయించి జీవో ఇచ్చారు. మీ కార్యాలయానికి గవర్నమెంట్ భూమి ఇవ్వడానికి ఉందా? పేదవాళ్ళకి ఇవ్వడానికి లేదా? కార్పొరేట్లకి 99 పైసలకే ఎకరం భూములు చొప్పరిస్తున్నారే, పేదవాళ్ళకి ఇవ్వడానికి లేవా? రాజధానిలో 50,000 కిందటి ప్రభుత్వం ఊరించింది, అవి రద్దు అన్నారు. ప్రత్యామ్నాయం ఎక్కడిచ్చారు? పట్టాలు ఎందుకు ఇవ్వరు? ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వరు? సూపర్ 6 కాదు మంగళగిరిలో, ఇది అట్టర్ ఫెయిల్యూర్ అయింది. మీరు మాట ఇచ్చి తప్పుతా ఉన్నారు. అందుకే ఇవాళ లోకేష్ గారి కార్యాలయానికే దరఖాస్తులతో వెళ్తున్నాం. 2 సార్లు దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోలేదు. కాబట్టి తాడో పేడో తెలుసుకుంటాం. మేము కాగితాలు ఇవ్వటమే కాదు, మాకు పట్టా ఎప్పుడు ఇస్తారు, ఇళ్ల స్థలం ఎక్కడిస్తారు, ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు తెలుసుకుంటాం. ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రజలే భూపోరాటం చేసి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది చూడాల్సిన బాధ్యత మీద సిపిఎం ఎర్ర జెండా పేదలకు అండగా నిలబడతాం. ఈ భూ పోరాటం ఉధృతం చేస్తాం. మంత్రి లోకేష్ గారు వీటికి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీకు తెలుసా? ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా గేయ రచయిత ఎవరు? ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా గేయ రచయిత రాయప్రోలు సుబ్బారావు. జూలై నెల సగం గడిచిపోయినా ఎండ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ తీరుతెన్నులపై నేటి ఫోకస్. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షాకాలంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. గత వారం రోజులుగా వేసవి తీవ్రతను తలపించేలా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత నెలలో అడపాదడపా కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినా గత 20 రోజులుగా వర్షాలు పూర్తిగా నిలిచిపోయాయి. నైరుతి రుతుపవనాల వల్ల జిల్లాలో చెప్పుకోదగ్గ వర్షం కురవలేదు. పైగా వేసవి తీవ్రతను తలపించేలా వేడిగాలులు కొనసాగడం వల్ల ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు మందగమనంగా ప్రారంభమైంది. గత నెలలో కురిసిన వర్షాలతో కొంతమంది సాగుకు ఉద్యుక్తులు కాగా, తాజా వాతావరణ పరిస్థితులతో పంటలు ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా పల్నాడు జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల్లో పత్తి సాగులో ఉంది. మొక్కలు ఎదుగుదల దశలోనే బెట్టకు వచ్చి ఎండిపోవడంతో పీకేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గత నెలలో ఇదే పరిస్థితి చిలకలూరిపేట, పత్తిపాడు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఖరీఫ్ సాగుకు తక్షణం వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సాగు ప్రారంభమై దాదాపు 40 రోజులు దాటినా ఇంతవరకు ఎక్కడా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. గుంటూరు జిల్లాలో 3.65 లక్షల ఎకరాల్లో సాగవుతోందని అంచనా. ఇప్పటి వరకు కేవలం 6,000 ఎకరాల్లోనే పత్తి, మినుము, పెసర, జూట్ తదితర పంటలు వేశారు. పల్నాడు జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో సాగవుతోందని అంచనాలు. ఇప్పటి వరకు కేవలం 60,000 ఎకరాల్లో సాగవుతోంది. ఇందులో 50,000 ఎకరాల్లో పత్తి, 10,000 ఎకరాల్లో కంది, శనగ, మినుము, పెసర తదితర పంటలు వేశారు. గుంటూరు జిల్లాలో జూలైలో ఇప్పటి వరకు 40% వర్షపాతం లోటు ఉందని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఎల్ నీనో ప్రభావం కొంతవరకు జిల్లాలో ఉత్పన్నమైందని ఆయన చెప్పారు. కృష్ణా డెల్టా పరిధిలో నీటి వసతులు మెరుగ్గా ఉన్న మండలాల్లో గత నెలలో వర్షపాతం అధికంగా నమోదైన తెనాలి, కొల్లిపరలో మాత్రమే సాగు ప్రారంభమైంది. జిల్లాలో జూన్లో 97.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 90.1 మిల్లీమీటర్లు నమోదైంది. జూలైలో 164.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత నెలలో కేవలం 10 మండలాల్లోనే సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కాగా మిగతా 8 మండలాల్లో కనీస వర్షపాతం నమోదు కాలేదు. పల్నాడు జిల్లాలో జూలైలో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. శనివారం వరకు కేవలం 6.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడులో వరి సాగుకు నీరు ఇస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. జూలై 31 నుంచి సాగర్ ఆయకట్టకు నీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు తగిన కార్యాచరణ ప్రకటించలేదు. ఎగువ నుంచి వరద ప్రవాహం రాకపోవడం వల్ల ఇప్పటికిప్పుడు సాగుకు నీరు విడుదల చేసే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి జలాశయానికి ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుండటంతో ఆగస్టులో నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లిలో 200 మొక్కలు నాటారు. వివరాలు ఇలా ఉన్నాయి. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని పలువురు నాయకులు తెలిపారు. జాతీయ క్రెడాయ్ పిలుపులో భాగంగా బుధవారం కుంచనపల్లిలో 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల అవి పెరిగే చెట్ల వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం, వాతావరణ నియంత్రించడం, నేల కాలుష్యాన్ని తగ్గించడం, వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించడం, భూమిని సారవంతంగా ఉంచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. మొక్కలు ఆహారం, మందులను కూడా అందిస్తాయన్నారు. మొక్కలను నాటి పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఒక చెట్టు సంవత్సరానికి సుమారు 20 కిలోల కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందిస్తోందని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు వర్షాలు కురిసేందుకు, మట్టి కోతను నివారించేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, క్రెడాయ్ చైర్మన్ ఏ నాగమల్లేశ్వరరావు, అధ్యక్షులు ఆర్ కొండలరావు, జనరల్ సెక్రటరీ ప్రశాంత్ నాదెండ్ల, వైస్ ప్రెసిడెంట్ కాజా వెంకటేశ్వరరావు, ఎం పూర్ణచంద్రరావు, జాయింట్ సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ ఎం కేశవరావు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా క్రెడాయ్ నేషనల్ పిలుపు మేరకు క్రెడాయ్ అమరావతి సెంటర్ తరఫున ఈ రోజు ఇక్కడ దాదాపు 200 శాప్లింగ్స్ పెట్టి ఈ ప్రాంతానికి ఈ మొక్కలను కూడా పెట్టడమే కాదు, వాటిని పోషించి వాటిని కాపాడే బాధ్యత కూడా మా సంస్థ తీసుకుంటుందని తెలియజేస్తూ, మరి ఈ ప్రాంత ప్రజలు కూడా భాగస్వాములై వాటిని కాపాడాలని మరి కోరుకుంటూ ఈ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు క్రెడాయ్ సంస్థ ద్వారాగా
ఈరోజు ఈ కుంచెనపల్లి తాడేపల్లి టౌను ఈ పర్యావరణ సంరక్షణ కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రీడా సంస్థ వారికి, అలాగే ఈ ఏరియాలో ఒక బాధ్యత, ఎందుకంటే ఈ వాతావరణాన్ని కాపాడాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఉద్దేశం కూడా ఒక్కటే, ఈ నియోజకవర్గంలో ప్రతి రోడ్డు పక్క ప్రతి చోట కూడా గ్రీన్ ఎనర్జీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతి చోట మొక్కలు పెంచాలి, దీనికి మనందరం కూడా సహకరించాలి. ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చినప్పుడు ఈ సంస్థలను కూడా మనం కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరం ఉందని కోరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా క్రీడా సంస్థ వారు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం అలాగే టౌన్ పరిధిలో అనేక మొక్కలను నాటుతూ ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి, ఏదైతే మన నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పర్యావరణ పరిరక్షణని ఎలా కాపాడాలని పిలుపునిస్తున్నారో దాంట్లో భాగంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో ఈ బిల్లర్స్ అసోసియేషన్ వారు మేము కూడా మా వంతుగా మేము మొక్కలు నాటి ప్రజలకి సేవను అందిస్తామని చెప్పి వారు భాగస్వాములు అవటం, దాన్ని మేమంతా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వారందరి సహకారంతో మండలంలో ఇంకా పర్యావరణ పరిరక్షణని మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్రీడా సంస్థ నుంచి క్రీడా అమరావతి కొత్తగా ఇన్స్టాల్ అయింది. సంవత్సరం 6 నెలలు అవుతుంది. దీనికి కూడా ఇక్కడ క్రీడా వాళ్ళందరికి కూడా సహకారం కావాలని చెప్పి మన లోకేష్ గారిని అడగడంతో ఈ ప్రాంతంలో బిల్డర్స్కి ఎటువంటి లేకుండా సింగిల్ విండో పథకంలో మీకు ఎటువంటి పర్మిషన్లు కావాలన్నా కానీ మేము ఈజీ డూయింగ్ పద్ధతిలో మీకు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా సహకరిస్తున్నారు. అందుకని మన ప్రాంతంలో ఎక్కువగా బిల్డర్స్ ఎక్కువగా ఇక్కడ ఆసక్తి చూపిస్తున్నారు. దాంట్లో భాగంగా మానవాళిని కాపాడాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకునే భాగంలోనే ఈరోజు మనం మొక్కల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో తాడేపల్లి మంగళగిరి ప్రాంతం నియోజకవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి క్రీడా వారు భావించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లి పోలకంపాడులో అభివృద్ధి పరిచిన ఖబ్రస్థాన్ను ఈ నెల 16వ తేదీన ప్రారంభించడం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. తాడేపల్లి మండలం పోలకపాడు సెంటర్లో శ్మశానిక వాటిక ఖబ్రస్థాన్ పునర్నిర్మాణం జరిగింది. దీని పూర్తి ఖర్చులు కూడా నారా లోకేష్ గారు స్వయంగా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో ఖబ్రస్థాన్లు, మసీదులు, మరమ్మతులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో రేపు 9:30 గంటలకి పోల్కంపాడ్ సెంటర్లోని శ్మశాన వాటిక ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది. రాష్ట్ర మంత్రివర్యులు ఫారూక్ గారు, మరి ముష్తాక్ గారు, షరీఫ్ గారు, అనేక మంది రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు అనేటువంటి పెద్దలందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని 50 మంది మంగళగిరిలోని ముస్లిం సోదరులకి మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్, రూరల్ మైనార్టీ సెల్, తాడేపల్లి టౌను, తాడేపల్లి రూరల్, దుగ్గిరాల 5 మండల పార్టీ నాయకులందరూ కూడా, క్రియాశీల సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా మరి ఖబ్రస్థాన్ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు మన శాసనసభ్యులు, మంత్రివర్యులు వారు అనేక కార్యక్రమాలు ముందుండి మైనార్టీల కోసం పరుగులు పెడుతున్నటువంటి తరుణంలో మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. షాదీఖానాలు, మరి గోరీలు, మసీదులు అనేక కార్యక్రమాల అవసరం ఎంతైనా ఉంది. రేపు ఈ ఖబ్రస్థాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 50 మంది ముస్లిం సోదరులు, మరి క్రియాశీల సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా రావాలని, ఉదయం 9:30 గంటలకి టిఫిన్తో ప్రారంభమవుద్ది. ఈనాటి మంచి మాట, సైన్స్కు ఒక దేశం అంటూ ఏదీ లేదు, ఎందుకంటే విజ్ఞానం అనేది మొత్తం ప్రపంచానిది. లూయి పాస్చర్, ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం ఈమని, నల్లమేకలవారిపాలెం గ్రామాల్లో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలించారు. అదేవిధంగా ఎదపెట్టిన రైతుల పొలాలను పరిశీలించి
పలు సూచనలు సలహాలను తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, వ్యవసాయ సహాయకులు శాంసోనమ్మ, సుధా, ఎంపీఈఓలు అనూష, రాఘవ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు. మండలంలోని యముని గ్రామంలో RSK 1, RSK 2 పరిధిలో ఉన్నటువంటి రైతు సోదరులకి పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా మనము పొలాలను పరిశీలించడం జరిగింది. రైతులు ఏంటంటే 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు యథ అనేది వేయటం జరిగింది. కొంతమంది ఇప్పటికే 2 నుంచి 3 తడులు ఇవ్వడం జరిగింది పంటని కాపాడుకునే పరిస్థితుల్లో. అయితే బోర్ లెవెల్ కూడా తగ్గిందని చెప్పి రైతు సోదరులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఎటు మనకి వాటర్ వదులుతారు కాబట్టి దాదాపు ఇబ్బంది లేదని రైతులకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రైతులకి ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా తెలియజేశాము. దానికి ఓనర్ ఫార్మర్స్ అలాగే కౌలు రైతులు కూడా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవచ్చు. కౌలు రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే కౌలు కార్డుతో పాటుగా వాళ్ళ యొక్క ఆధారు, అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం, అలాగే క్రాప్ జోన్ సర్టిఫికేట్, సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా లోని నాన్ లోని ఫార్మర్స్కి ఆగస్టు 15 దాకా కట్ ఆఫ్ డేటు ఇచ్చి ఉన్నారు కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశాము. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రైతుల్లో ఒక ఈ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ మీద మనకి ఇచ్చే క్వాంటిటీస్ మనకి సరిపోదనే భావనలో ఉన్నారు. అలాగే ఇంకొక 2-3 బ్యాగులు అదనంగా ఇస్తే బాగుంటుందని చెప్పి కౌలు రైతులు కోరుతూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ యొక్క వారి ఉద్దేశము ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క పంట యొక్క సారం తగ్గిపోకుండా ఉండాలంటే మనము శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు మాత్రమే ఎరువులు వినియోగించాల్సి ఉంటుందని చెప్పాము. అదేవిధంగా యూరియా, DAP మాత్రం మనం యాప్ ద్వారా ఇస్తాము. మిగతా కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా మామూలుగా ఫ్రీగా దొరుకుతాయి. కాబట్టి ప్రత్యామ్నాయంగా మనం ట్రిప్లెస్ కానివ్వండి, అలాగే నానో DAP, నానో యూరియా 2-3 విడతల్లో వేసేటువంటి ఎవరైతే సరిపోదు అని అనుకుంటారో వాళ్ళు ప్రత్యామ్నాయంగా వాటిని వినియోగించవలసిందిగా సూచించడం జరిగింది. దాదాపు ఈ విధానంతో రైతులందరికీ కూడా సమన్యాయంగా ఎరువుల కొరత అనేది లేకుండా సక్రమంగా అందుతాయని చెప్పి వారికి వివరించడం జరిగింది. ధన్యవాదాలు. సర్, ఓటర్ల జాబితా సవరణ 2026 గడువును ఈ నెల 24వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ తెలిపారు. బుధవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు జనాబ్ షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ఇంటెన్సివ్ రివిజన్ SIR 2026 గడువును ఈ నెల 24వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్యూనరేషన్ పూర్తి చేయని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా సంబంధిత BLOను సంప్రదించి అవసరమైన వివరాలు సమర్పించాలి. ఓటరు జాబితాలో పేరు కొనసాగాలంటే ఎమ్యూనరేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైంది. అర్హులెవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. BLOలు అందించిన ఎమ్యూనరేషన్ ఫారాలు నింపి తగిన ధృవీకరణ పత్రాలతో మీ సమీపంలోని కేంద్రాల వద్ద BLOలకు అందించాలి. ప్రక్రియ పూర్తి అయిన వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే పెంచిన గడువు ముగిసేలోపు సవరించుకోవాలి. ఓటు హక్కు పొందడం, వివరాలను సక్రమంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ నందు బుధవారం తెలుగుదేశం పార్టీ మండల పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీ రాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీయనిత, మండల నాయకులు అంచే మారుతి ప్రసాద్, పాటిబండ్ల హరిప్రసాద్, బుస్సా నాగరాజు, పినపాటి కరుణాకర్రావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, పుతుంబక్క సాయికృష్ణ, పసుపులేటి రవి యాదవ్, షేక్ బాషా, కొరిటాల సురేష్, నర్రా శ్రీనివాసరావు, గౌర్నేని అనిల్
కాకా బాబు, విశ్వనాథంపల్లి శివకుమార్, అంచే రవిచంద్, నందిపాటి జోగారావు, పాటిబండ్ల కృష్ణప్రసాద్, ఇందుపల్లి బాల, అన్నాబత్తిని కళ్యాణ్ చక్రవర్తి, ముద్దుకూరు శ్రీనివాసరావు, గరికా శ్రీను, 18 గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. జరుకోట మండలం మొత్తం కూడా అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు, మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకి రైతులకి ఇబ్బంది లేకుండా మనం రావాలని, ఇది మనకి యూరియా కానీ ఏదైనా కానీ మనం అందరం అడగటం జరిగింది రైతుల పక్షంగా. మేము కూడా ఈ తీర్మానం చేసి మన రాష్ట్రానికి, రాష్ట్ర కార్యవర్గానికి మరి లోకేష్ గారికి పంపడం జరిగిందని మేము కూడా సలహా ఇచ్చాము. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా మేము అందరం తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ఈ యొక్క రేపు సంస్థాగత ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల్లో కానీ అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా కలిసి ఈ యొక్క విజయానికి అందరం కూడా కృషి చేస్తామని, అందరం కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కూడా ఒక తాటిపై నడిచి విజయాన్ని కృషి చేస్తామని కోరుకుంటూ ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశానుసారం దుగ్గిరాల మండల కేంద్రమైన దుగ్గిరాలలో జంపాల కాంప్లెక్స్ యందు మండల సమావేశం, మండలంలోని 18 గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు, అభిమానులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మండలం నుంచి నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవడం, అలాగే రైతాంగం పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లటం, ముఖ్యంగా డొంక రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణ దశలో కొన్ని పూర్తవచ్చినాయి, పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా గ్రామాల వారీగా ఏదైతే ముసాయిదా తీర్మానాలు ఉన్నాయో అవన్నీ కూడా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి అవన్నీ కూడా పూర్తి చేసామని బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి గ్రామం నుంచి కూడా మెజారిటీ అందరూ కూడా కూటమి నాయకులనే గెలిపిస్తారని ప్రజలు కోరుకోవడం జరిగింది. ఈరోజు దుగ్గిరాల మండలంలో, దుగ్గిరాల గ్రామంలో మండల పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మండలంలో ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం, కూటమి ఎవరైతే బలపరిచారో ఆ అభ్యర్థులు ఎలా అయితే మనం స్థానిక ఎన్నికల్లో మనం గెలుపొందామో ప్రతి గ్రామంలో ఏ ఒక్క గ్రామం మిస్ కాకుండా అందరూ కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలవాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. తదుపరి రైతాంగానికి సమస్యలు ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వినతులు తీసుకొని మన మినిస్టర్ లోకేష్ గారికి తెలియపరిచే నిమిత్తం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా మనం స్థానిక ఎన్నికల్లో ఎలా అయితే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారో అదే స్ఫూర్తితో, అదే ఉత్సాహంతో, ఏ మాత్రం ఏమని లేకుండా రేపు స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో మనకి పంచాయతీలు రాబోతున్నాయి, ఎంపీడీసీలు రాబోతున్నాయి. అన్ని ఎన్నికల్లో మనం మరలా అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులు మళ్ళీ అధికారంలోకి రావాలని ఈ సభాముఖంగా అందరికీ, మండలంలో ఉన్న అందరి నాయకులకి, కార్యకర్తలకి అదే స్ఫూర్తితో చేసి ప్రతి గ్రామం గెలిపించుకొని మనం లోకేష్ గారికి అప్పచెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉందని మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తాను. మంగళగిరిలో దివంగత జర్నలిస్ట్ ప్రముఖులు పుట్ట శ్రీనివాస్ సంస్మరణ సభ బుధవారం జరిగింది. రిపోర్ట్. మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షతన జరిగిన పుట్ట శ్రీనివాస్ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేవలం పాత్రికేయునిగా మాత్రమే కాక నిబద్ధత గల సామాజిక కార్యకర్తగా పుట్ట శ్రీనివాస్ అందించిన సేవలను స్మరించారు. అనారోగ్యం బారిన పడి చిన్న వయసులోనే మరణించడం శ్రీను కుటుంబ సభ్యులకు మాత్రమే కాక మంగళగిరికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రంలో బోధనాచార్యునిగా గాను రేఖా చంద్రశేఖర్ అధ్యక్షులుగా వ్యవహరించిన వేమన సాహిత్య వేదిక కార్యదర్శిగాను పుట్ట శ్రీనివాస్ అందించిన సేవలను స్మరించారు. ఈ సందర్భంగా పుట్ట శ్రీనివాస్ స్మృతి చిహ్నంగా త్వరలో పుట్ట శ్రీనివాసరావు స్మరణలో పుస్తకాన్ని రేఖా చంద్రశేఖర్ వెలువరిస్తున్నట్లు
గోలి మధు తెలిపారు. ఈ సభలో మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపకులు రేఖా కృష్ణార్జునరావు, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లాబత్తు లక్ష్మణరావు, బుద్ధభూమి వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, స్నేహ మహిళా మండలి అధ్యక్షులు వల్లభనేని వాణి, వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆచార్యులు మన్రు శ్రీనివాస్ కుమార్, ఎస్ఎల్ఎన్ చైతన్య బాధ్యులు సిందే బాలకృష్ణ, సీనియర్ పాత్రికేయులు సిరందాసు నాగార్జున, ప్రముఖ కళాకారులు అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, బంధుమిత్రులు పాల్గొని నివాళులర్పించడంతో సంస్మరణ సభ విజయవంతమైంది. శ్రీనివాస్ గారు అనుకునేంత కాకుండా ఇరుగు పొరుగుళ్ళలో అవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్మరణ సభకు వచ్చినటువంటి అందరికన్నా కూడా మొట్టమొదటి పరిచయమైన వ్యక్తి పుట్టా శ్రీనివాస్ గారు. నిత్య చైతన్యశీలి, చాలా సరదాగా ఉల్లాసంగా నవ్విస్తూ ఉండే మనిషి పుట్టా శ్రీనివాస్. శ్రీనివాస్ తోటి నాకున్న అనుబంధం చిన్నప్పటి నుంచి ఉన్నది ఒక ఎత్తు అయితే, వేమన సాహిత్య వేదిక ఆవిర్భావం జరిగిన తర్వాత నా తొలి కవితా సంపుటి నవశకం రిలీజ్ చేసేటప్పుడు నాకు తోడుగా నిలబడినటువంటి వ్యక్తి పుట్టా శ్రీనివాస్. అలాగే వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో ఆచార్యుడిగా యోగాసనాలు నేర్పిస్తూ తను చేసిన పాత్ర సమాజం పట్ల శ్రీనుకు ఉన్నటువంటి నిబద్ధతను తెలియజేసే అంశం. ఈ సందర్భంగా మంటు శ్రీనివాస్ కుమార్ గారు కూడా ఆయనతోటి పెద్దగా పరిచయం లేనప్పటికీ కేవలం ఆయన చేసిన సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ జర్నలిస్టు, అభ్యుదయ కవి, రచయిత, అనేక సంస్థల్లో తన శక్తి మేరకు పనిచేసినటువంటి యువకుడుగానే మాకు బాగా తెలుసు పుట్టా శ్రీనివాసరావు. అతను వేమన సాహిత్య వేదికలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించాడు. పాత మంగళగిరి బోసుబొమ్మ దగ్గర కీర్తి విద్యానికేతనం అని చెప్పి ఉండేది. దానికి ప్రధానమైనటువంటి అధ్యాపకురాలుగా సి ఇందిర గారు, ఆమె భర్త అయినటువంటి రేఖా చంద్రశేఖరరావు గారు ఆ వేమన సాహిత్య వేదికని స్థాపించి వేమన పద్యాలు, సిపి బ్రౌను, అలాగే గుర్రం జాషువా, గురజాడ వీళ్ళందరూ ఈ సమాజానికి ఏం చేశారని చెప్పి ప్రచారం చేయడంలో వేమన సాహిత్య వేదిక చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించింది. దాంట్లో పుట్టా శ్రీను తన ఎక్కువ టయాన్ని ఆంధ్రజ్యోతిలో తన సబ్ ఎడిటర్గా పనిచేస్తూ అక్కడికి వచ్చే ఎక్కువ టయాన్ని అక్కడ స్పెండ్ చేసి ఆ వేమన సాహిత్య వేదికతో అంత అవినాభావ సంబంధం పెట్టుకున్నాడు. అలాగే శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా జరిగినటువంటి ఒక 100 మందితో ఒక శ్రీశ్రీ శత జయంతి ఉత్సవ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. ఆ కమిటీలో కూడా అతను కో కన్వీనర్గా ఉండి, శ్రీనివాస్ గారు బంధురీత్యా నాకు బావమరిది అయినప్పటికీ ఒక గొప్ప మిత్రుడు, శ్రేయోభిలాషి, ఒక గొప్ప రచయిత, ఒక జర్నలిస్ట్ని మనం అతి తక్కువ వయసులో ఆయన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు కలిసినా కూడా అనేక రకమైనటువంటి విషయాలపైన చాలా అవగాహన ఉంది. ఆది శంకరాచార్యుల నుంచి ఆచార్య రజనీష్ వరకు, గౌతమ్ బుద్ధుడి నుంచి నేటి లేటెస్ట్ బాబాల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళని ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి. వారిని మన హృదయాల్లో ఎప్పటికీ మర్చిపోలేను. అటువంటి వ్యక్తి ఈ సందర్భంగా మనమందరి మధ్య లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. నా సోదరుడు అని చెప్పుకోవడానికి నేను ఇక్కడ చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒక చోట ఉండి చదువుకున్నాం అనమాట. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నా, నా కోసం ఎప్పుడు తను ఉండేవాడు. ఇద్దరం కలిసే చదువుకునే వాళ్ళం రైతులు అంతా. మళ్ళీ ఉదయం అక్కడ మా ఇంటికి వెళ్ళిపోయేవాడు అనమాట. నాకు ఏ సమస్య వచ్చినా సరే తనకి చెప్పుకునేవాడిని అనమాట. మా అమ్మ నాన్నకన్నా కూడా నాకు ఒక తండ్రిగా అనమాట, ఒక తండ్రిగా ఉండి ప్రతి విషయంలో కూడా నాకు ఎంతో సహాయం చేస్తూ నన్ను ముందుకు నడిపించింది. నేను ఈ స్థితిలో ఉన్నానంటే మొత్తం తను హెల్ప్ అనమాట. ఇప్పుడు తను కోల్పోయి చాలా మేము ఇప్పుడు కుటుంబ పరంగా కూడా అట్లాగూ నాకు ఒక సోదరుడు కాదు, నాకు ఒక ఫ్రెండ్, ఆత్మీయుడు, సమస్తము తనుండి నన్ను నడిపించాడు, ముందుకు నడిపించాడు. ఇప్పుడు నేను చాలా తను లేని లోటు ఎవరూ తీర్చలేరనమాట. అట్లాగే మరి తను ఇంకా సంఘ సంస్కర్తగా ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ, అట్లాగే మా జగన్మోహన్ రావు గారు ఉన్నారు, మా బాబాయ్ వాళ్ళు. కౌమారం యవ్వనం తదా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. అటువంటి
భగవద్గీత శ్లోకాన్ని ఖచ్చితంగా ఆయన అనుసరించినట్లుగా నాకు అనిపిస్తుంది. నేను 1999 శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో 31వ శిబిరంలో యోగా నేర్చుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారికి ఒక కుడిభుజంగా పుట్టా శ్రీనివాస్ గారు ఉండటం నేను చూశాను. అయితే వ్యక్తిగతంగా నేను ఏ రోజు కూడా ఆయనతో మాట్లాడే సందర్భం లేదు. అయితే అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం అనేది జరుగుతూ ఉండేది. గురువుగారు పక్కన ఉండి చానాళ్ళు అట్లా వెంకటేశ్వర యోగ సేవా కేంద్రానికి వారు ఒక మెయిన్ పిల్లర్గా పనిచేయటం అనేది నాకు తెలిసినటువంటి సందర్భం. పుట్టా శ్రీను గారి సంస్మరణ సభ మంగళగిరిలో అందరి మన్ననలను పొందినటువంటి ఒక మంచి ఉత్తమ జర్నలిస్ట్. సమాజం పట్ల తన కర్తవ్యాన్ని తను ఏదైతే ఈ సమాజానికి చేయదలుచుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా ఆచరించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి పుట్టా శ్రీను గారు. తన వృత్తిరీత్యా జర్నలిస్టుగా తన విధులు నిర్వహిస్తూనే సమాజానికి ఏం చేయాలి, ఒక సాహిత్యపరంగా ప్రజల్ని ఏ రకంగా చైతన్యం చేయాలి అనేది ఆ లక్ష్యంతో అనేక వ్యాసాలు రాసినటువంటి పుట్టా శ్రీనివాస్ గారు. సంస్మరణ సభకు పాల్గొన్న అందరూ కూడా ఆయన గురించి తెలియజేశారు. తక్కువ ఆయుష్ ఉండబట్టే ఆయన అతి త్వరగా తన డ్యూటీని కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా అని నేను అనుకుంటాను. ఎవరికైనా మరణం అనేది తప్పదు. అది తక్కువ ఆయుష్ ఉన్నప్పుడు అతి త్వరగా వాళ్ళ డ్యూటీని కంప్లీట్ చేసుకున్నారు అంటే జన్మ సార్థకం చేసుకున్నారు. భగవంతుడిచ్చిన జన్మని సార్థకం చేసుకుని తన డ్యూటీని కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. అది నేను పూర్తిగా భావిస్తాను. మరణం అనేది తప్పనప్పుడు చివరిలో ఒక కారణం ఉంటుంది మరణానికి. ఒక జబ్బు రూపంలోనో ఒక యాక్సిడెంట్ రూపంలోనో అది జరుగుతూ ఉంటుంది. అది కొంత సమయం ఆయన పూర్తిగా ఆ బాధను అనుభవించి వెళ్ళినప్పుడు ఇంకా మరుజన్మ అనేది లేకుండా చేసుకుని ఉండొచ్చు, లేదా ఒక ఆరోగ్యకరమైన జన్మను తీసుకుంటారు. ఈ నెల 11, 12 తేదీలలో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుంటూరు జిల్లాకు సంబంధించిన వారికి 13 పతకాలు లభించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్రావు ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని మాట్లాడుతూ వివరాలు అందించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, ఇంకా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ, ట్రెజరర్ గుమ్మడి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్స్ బి ప్రసాద్, బొలినేని చంద్రిక, పి భాస్కర్రావు, జాయింట్ సెక్రటరీలు ఘట్టంనేని సాయి రేవతి, ఎండి మస్తాన్వలి, జి మల్లేశ్వరరావు, ఏ పవన్ కుమార్, పి సందీప్, షేక్ సుభాని, సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, పవర్ లిఫ్టింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మద్ది ప్రభాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంటా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ, పుర ప్రముఖులు అభినందించారు. ఈ నెల 11, 12 తేదీల్లో మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో మన గుంటూరు జిల్లా మహిళల, పురుషుల జట్లు పాల్గొని పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ ముందుగా అభినందనలు. మహిళల విభాగంలో 7 పవర్ లిఫ్టర్లు పతకాలు సాధించారు. బంగారు, సిల్వరు, రజత పతకాలు. అలాగే పురుషుల విభాగంలో 6 పవర్ లిఫ్టర్లు పతకాలు సాధించారు. వీరందరినీ ముందుగా మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వీరి కోచ్లకి, ఆ జిమ్ యాజమాన్యానికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలు 11, 12 తేదీల్లో మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్వహించడం జరిగింది, మంగళగిరి ఈద్గా షాదీఖానాలో. ఈ పోటీలకి రాష్ట్రం నుంచి దాదాపుగా 250 మంది క్రీడాకారులు, క్రీడా ప్రతినిధులు పాల్గొని అత్యంత విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ పోటీల్లో మన మహిళల జట్టు అలాగే పురుషుల జట్టు టీమ్ ఛాంపియన్షిప్స్లో మహిళల టీమ్ ఛాంపియన్షిప్లో ప్రథమ స్థానం, అలాగే పురుషుల టీమ్ ఛాంపియన్షిప్లో కూడా గుంటూరు జిల్లా ప్రథమ స్థానం సాధించారు. అలాగే ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ కూడా మనం ప్రథమ స్థానంలో నిలిచాము. దీనికి కారకులైన క్రీడాకారులని, కోచ్లని అందరినీ అభినందిస్తూ టైటిల్ షేక్ సాదియా అల్మాస్ సాధించారు. ఆమెకు కూడా అభినందనలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమంలో నాతో పాటు మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ సందాని గారు, ట్రెజరర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, జాయింట్ సెక్రటరీ గడ్డంనేని సాయిరావతి గారు, వైస్ ప్రెసిడెంట్ పి భాస్కర్ గారు, మరో జాయింట్ సెక్రటరీ గుంటూరు మస్తాన్వలి గారు, జిమ్ కోచ్ రాజు గారు మరియు క్రీడాకారులు. నా పేరు షేక్ సందాని, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీని. ఈ నెల 11, 12 తారీఖుల్లో శని ఆదివారాల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలోనే సీనియర్ స్టేట్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగినాయి. మరి గత 10 ఏళ్ల నుంచి మంగళగిరిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి షెడ్యూల్గా మాకు స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా మాకు ఇవ్వటం జరిగింది. మరి ప్రతిసారి మనం చాలా గొప్పగా గ్రాండ్గా చేస్తూ వచ్చాము. మరి ఈసారి మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అంతా కలిసి ఈ కాంపిటీషన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. మరి ఈ సక్సెస్ఫుల్ చేసినందుకు మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ సెక్రటరీగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నాను. ముందు ఇలానే మనం అంతా కలిసి ఇంకా ఒక నేషనల్ కూడా చేయాల్సిన అవసరం ఉంది మన మంగళగిరిలో, మన జిల్లాలో. అలానే మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో దాదాపుగా 13 మంది క్రీడాకారులు ఉన్నారు. అది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. వీళ్ళందరూ మంగళగిరి, గుంటూరు, తెనాలి పట్టణానికి చెందినవారు. వారు భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించాలని, ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ జరిగింది, దీనిలో కొంతమంది నేషనల్ కూడా సెలెక్ట్ అవుతారు. ఆ నేషనల్లో కూడా మంచి ప్రాక్టీస్ చేసి మంచి పథకాలు సాధించాలని మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున నేను కోరుకుంటున్నాను. అనారోగ్యంతో కన్నుమూసిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మంగళగిరి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుంకర రఘుపతిరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమలశెట్టి సురేంద్ర, దోనే సాంబశివరావు, మాడ ఆదినారాయణ, లింగినేని మల్లేశ్వరరావు ముద్రగడకు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రక్కనే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద భావన డయాబెస్ట్ రైస్ షాప్ ఆరంభమైంది. ఓ రిపోర్ట్. మంగళగిరి మండలం చినకాకాణిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో భావన డయాబెస్ట్ రైస్ 121వ అవుట్లెట్ బుధవారం ప్రారంభమైంది. సంస్థ చైర్మన్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షుగర్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని మా ప్రత్యేక బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దాదాపు 7 శాస్త్రవేత్తలు 7 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిశోధనలు చేసి క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే ప్రభుత్వ సర్టిఫికేషన్తో దీనిని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఈ రైస్ కేవలం 51.5 గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రమే కలిగి ఉండడం వల్ల సాధారణ అన్నంలా తిన్నా కూడా మొదటి రోజు నుంచే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జొన్నలు, రాగులు, గోధుమల కంటే ఇందులో జీఐ విలువ తక్కువగా ఉంటుందని, అలాగే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ వల్ల బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపడడానికి ఇది ఎంతగానో దోహదపడుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్యకరమైన బియ్యాన్ని చేరవేయాలనే లక్ష్యంతోనే వేగంగా అవుట్లెట్లను విస్తరిస్తున్నామని, స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుధీర్ కోరారు. ఈ రోజున భావన రైస్ కంపెనీ, ఇది డయాబెటిక్ రైస్, ఇది లో గ్లైసమిక్ రైస్. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన రైస్. ఇది తినటం వల్ల డే 1 నుంచి షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని ICMR కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కానీ ఇటువంటి అనేక సంస్థలు చెప్పి నివేదిక ఇచ్చింది.
ఇది తినటం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని చెప్పానని. అయితే దీన్ని 2019లో భావన రైస్ కంపెనీ అని చెప్పానని నామకరణం చేసి మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ ఎవరు కూడా అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారందరి కోసం ఈ రోజున ఈ లో గ్లైసెమిక్ రైస్ తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రైతులు ఈ రోజున రైతులు మద్దతు ధర లేదని చెప్పని అంటాం, కానీ వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనట్లేదని కానీ అనటానికి లేకుండా దాదాపు 300 రూపాయలు ఎక్సెస్ మనీ ఇచ్చి వాళ్ళు పండించిన వెంటనే భావన రైస్ కంపెనీ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఈ సీడ్కి దాదాపుగా 7 రాష్ట్రాల్లో 21 దేశాల్లో ఆర్డర్స్ ఉన్నాయి. మంగళగిరిలో మన కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర మన మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది. అక్కడి నుంచి ప్రారంభించుకొని దాదాపు ఆంధ్రప్రదేశ్లో 120 బ్రాంచులు, తెలంగాణలో 40 బ్రాంచులు, కర్ణాటకలో ఒక 40 బ్రాంచులు పెట్టడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్న యువతకి బయట విలువ లేదు, ఇంట్లో కూడా విలువ లేదు. చదువుకున్నావు ఏం పని చేయట్లేదు అని చెప్పనని వాళ్ళని అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అటువంటి వారందరికీ దాదాపుగా 3000 మందికి భావన రైస్ కంపెనీ ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు 3000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్యాకింగ్ యూనిట్లో కానీ లేదంటే అటు ఫారెన్ ఎక్స్పోర్ట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా దాదాపుగా డిసెంబర్ లోపు 3000 మంది, ఇప్పుడు 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీసే కాదు ఇంకా 3000 మంది ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది 121వ బ్రాంచి మనం ప్రారంభించుకున్నాం మంగళగిరిలో. రాజధాని ప్రాంతంలో మనం పెట్టాలని చెప్పనని ఎప్పటి నుంచో ఉన్న కళ ఈరోజు నెరవేరింది. ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్స్ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంగళగిరి పట్టణంలో 121వ భావన రైస్ కంపెనీని స్టోర్ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఈ యొక్క స్టోర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈరోజు ప్రతి మానవుడి జీవితంలో రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఈ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేటువంటి రైస్ని తిని చాలామంది కూడా డయాబెటిక్ పేషెంట్స్ లాగా మనం ఈరోజు మన నిజ జీవితంలో చాలామంది కూడా పాపం ఆ యొక్క వ్యాధి బారిన పడతా ఉన్నారు. మరి దాని నుంచి విముక్తి పొందాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అందరికీ మంచి రైస్ని అందించి ఈ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించి తద్వారా డయాబెటిక్ పేషెంట్స్ ఆ యొక్క వ్యాధిని తగ్గించే క్రమంలో ఈ యొక్క రైస్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ఈ డయాబెటిక్ ఈ యొక్క పేషెంట్స్ని తగ్గించే ముఖ్య ఉద్దేశం. అలాగే బ్రదరు సుధీర్ గారు ఈ చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాన్ని మనందరం కూడా మరి ఆయనకి మంచి శుభాకాంక్షలు. ఈ బిజినెస్లో ఇదంటే ముఖ్యంగా ఇది బిజినెస్ లాగా చూడకుండా ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం లాగా చూస్తూ, అలాగే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా తోడుగా ఉండి ఇదందరం కూడా ఉపయోగించుకొని మనం కూడా ఈ ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి రైస్ను కాకుండా ఈ భావన రైస్ని మనం కూడా వాడుకుని మన అంటే అన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ మరొకసారి భావన కంపెనీ ఓనర్ అయినటువంటి మా సుధీర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. మంగళగిరి కొత్తపేటలో మరణించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ సిఎంఎస్ గురునాథరావు భౌతిక కాయాన్ని పలువురు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్ఎల్ఎం చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సిందే బాలకృష్ణ, వివిధ రంగాల ప్రముఖులు జన్నాదుల బాబు శివప్రసాద్, నల్లగొర్ల శేషగిరిరావు, రంగిశెట్టి లక్ష్మి తదితరులు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గురునాథరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని సిందే బాలకృష్ణ సిటీ న్యూస్కు వివరించారు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీ, డిగ్రీ కాలేజీలో హెచ్ఓడిగా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అంతేకాకుండా పామర్రు
గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా చేసి పదవి విరమణ చేశారు. వారి బోధనలు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో కంచుకంఠంతో వినిపించడం ద్వారా ఎంతోమంది విద్యార్థుల్ని వైద్యులుగాను ఇంజనీర్లు, గొప్ప ఇంజనీర్లుగాను తీర్చిదిద్దినటువంటి ఘనత వారిది. మరి అటువంటి కెమిస్ట్రీలో నిష్ణాతులైనటువంటి అంత గొప్ప వ్యక్తి మంగళగిరిలో ఉన్నారు అంటే మనం నమ్మశక్యం కాదు. వారి తండ్రి గారు కూడా చిల్లర ఆంజనేయులు మాస్టారు అంటే పాత తరానికి, అంటే గత 5 దశాబ్దాలుగా తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, వారు తెలియకుండా ఉండరు. అంత గొప్ప విద్యావేత్త చిల్లర ఆంజనేయులు మాస్టారు. వారి కుమారుడైనటువంటి సిఎంఎస్ గురునాథరావు గారు అకాల మరణం చెందటం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి విషయం. వారి కుటుంబం అంతా కూడా సరస్వతి నిలయంగా భావించవచ్చు మనం. ఎందుకనంటే వారి అన్నయ్య గారు సివిఎల్ నరసింహమూర్తి గారు హెచ్ఓడి బాటనీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా ఏసీ కళాశాలలో 40 సంవత్సరాలుగా సేవలు అందించారు. మరి బాటనీగా ఆ రోజుల్లో ఎంసెట్ అనండి, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనండి, వాటిల్లో వారు బాటనీలో, వీరు కెమిస్ట్రీలో, వారి సోదరిమణి బండ్లమూడి హనుమాయమ్మ కాలేజీ డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా చేశారు. ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. వారి పేరు ప్రసన్న గారు. మరి అలాగే వారి కుటుంబంలో డాక్టర్ కరుణ గారు హెచ్ఓడిగా చేశారు. ఎంఎస్సి బాటనీ చేసి మేరీ స్టెల్లా కాలేజీలో. అట్లాగే డాక్టర్ లలితారాణి గారు, ఆమె ఎంఏ పిహెచ్డి చేశారు సాంస్క్రిట్లో. రాష్ట్రీయ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతిలో డీన్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ పద్మావతి గారు, పద్మావతి గారు, వారు కూడా సాంస్క్రిట్లో పిహెచ్డి చేశారు. వారు మేరీ స్టెల్లా కాలేజీ ప్రిన్సిపల్, మేరీ స్టెల్లా కాలేజీ సాంస్క్రిట్ లెక్చరర్గా కూడా పనిచేశారు విజయవాడలో. మరి ఇంత గొప్ప కుటుంబం విద్యారంగంలో విశేషమైనటువంటి సేవలు సమాజానికి అందించారు. అటువంటి కుటుంబంలో జన్మించి మరి మంగళగిరిలో ఎంతోమంది విద్యార్థులకు కూడా ఉచితంగా కెమిస్ట్రీలో సేవలు అందించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి, ఎంఎస్సి వాళ్ళకి చాలా గొప్ప విషయం ఈ విషయాలు. మరి అటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి శ్రీ చిల్లర మురళీకృష్ణ సత్యగురునాథరావు గారిని కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిటీ కేబుల్ ద్వారా నిర్వహించినటువంటి పరీక్షా సమయం కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎంతో గొప్పగా మోటివేట్ చేసి పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపినటువంటి మహానుభావులు శ్రీ సిఎంఎస్ గురునాథరావు గారు. సిటీ కేబుల్ ద్వారా కెమిస్ట్రీలో పిల్లలకి ఇంటర్మీడియట్ జూనియర్స్కి, సీనియర్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే అత్యున్నత మార్కులు సాధిస్తారనేటువంటిది తెలియజేస్తూ, అదేవిధంగా స్లో లెర్నర్స్కి ఏ లెసన్స్ చదువుకుంటే వారు ఉత్తీర్ణులు అవుతారు అనేటువంటి దాన్ని తెలియజేసి వారిలో ఎంతో ధైర్యాన్ని నింపినటువంటి మహానుభావులు. మరి సిటీ కేబుల్ ద్వారా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా వారి ద్వారా దాదాపు 40 గ్రామాలకు ఆ రోజుల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి ఘనత శ్రీ సిఎంఎస్ గురునాథరావు గారిని తెలియజేస్తుంది. 2 భుజాలకు సర్జరీ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 10వ తేదీన ఆయనకు ఆపరేషన్ జరిగిన విషయం విదితమే. విశ్రాంతి నిమిత్తం 3 వారాలు రెస్ట్లో ఉండాలని వైద్యులు సూచించినట్లుగా సమాచారం అందింది. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఈ నెల 16వ తేదీన గురువారం సాయంత్రం 5 గంటలకు హరికృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండ వారి ఆధ్వర్యంలో రాజధానిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి సీడ్ యాక్సెస్ రోడ్లోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వరకు రథయాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఇంకా హరికృష్ణ గోకుల క్షేత్రం సభ్యులు ఈ రథయాత్రలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకుల క్షేత్రం అధ్యక్షులు హరికృష్ణ సిటీ న్యూస్ కు వివరాలను తెలిపారు. హరే కృష్ణ. ఇది మన హరే కృష్ణ గోకుల క్షేత్రం కొల్లనకొండ తాడేపల్లిలో ఉన్న ఆ మందిరం వారు రేపు ఈవినింగ్ 5 గంటల నుంచి 8 గంటల వరకు జగన్నాథ రథయాత్ర మన అమరావతి ప్రాంతంలో చేస్తున్నారు. ఈ జగన్నాథ రథయాత్ర ఒక ప్రేమయాత్ర. భగవంతుడు తారతమ్యం ఎవరికి లేదని నిదర్శించే ఈ రథయాత్ర అందరి కోసంగా భగవంతుడు మన విగ్రహం మూల విగ్రహం బయటకు వచ్చి ఆ భగవంతుడు జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి, ఆ సుదర్శనుడు బయటకు వచ్చి ఆ ప్రజలను కరుణించే యాత్ర అన్నమాట. దీనిలో ముఖ్యంగా ఈసారి మొట్టమొదటిసారిగా చారిత్రాత్మక రథయాత్ర అమరావతిలో జరుగుతుంది. దానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇనాగరేట్ చేస్తారు. వారితో పాటు మన మహనీయులు పూజ్యులు పాత్ర ఫౌండేషన్ అండ్ చైర్మన్ ఆఫ్ వరల్డ్ టాలెస్ట్ స్పిరిచువల్ సెంటర్ వృందావన చంద్రోదయ మందిరం కూడా చైర్మన్ గారు వారు ఆయన కూడా విచ్చేస్తున్నారు. దాంతోపాటు మన భక్తులందరూ ఉంటారండి. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా చిలువూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం తొలి రోజున అమ్మవారికి బోనాల సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఫౌండేషన్ తరపున ముత్తైదువులకు గాజులు, పండ్లు, పసుపు కుంకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండర్, బయోఫార్మ్ కంపెనీ సీఈఓ రంగిశెట్టి జగదీష్ బాబు, రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గంగాశ్రీ రంగిశెట్టి రమేష్ బాబు, కుటుంబ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాద్, గ్రామ పెద్దలు ఏళ్ల జయలక్ష్మి, ఎడ్ల బాలకృష్ణ, మన్నెం మౌలయ్య, కుర్ర సీతారామయ్య, తోటకూర సీతారామయ్య, పొరపాటు జీవన్, గద్దె శ్రీనివాసరావు, ముసునూరి కరుణాకర్రావు, చల్లపల్లి జగదీష్, ఎడ్ల రామారావు, అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, మణిశర్మ, తారక్నాథ్, ఆలయ సిబ్బంది. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడారు. ఇక్కడ సుమారుగా 7 సంవత్సరాలు క్రితం అమ్మవారికి ఆషాఢ మాసంలో మా సోదరుడు రంగిశెట్టి జగదీష్ బాబు, మేము, రమేష్ బాబు అండ్ నేను రంగిశెట్టి ఫౌండేషన్ ద్వారా అమ్మవారికి బోనాల కార్యక్రమం ఏర్పాటు చేశాము. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో ఉన్నప్పుడు ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి ఇక్కడ ప్రారంభించిన బోనాల కార్యక్రమం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు విశిష్టంగా ప్రాముఖ్యత పొందింది. అన్ని చోట్ల చేస్తున్నారు. అలాగే ఈరోజు మొట్టమొదటిసారిగా మా రంగిశెట్టి బ్రదర్స్, మా రంగిశెట్టి రమేష్, నేను, మా రంగిశెట్టి జగదీష్ బాబు, మా తమ్ముడు, మా ఒక ఇంటి నుంచి అమ్మవారికి మరి ఆషాఢ మాసం తొలి బోనాలు మరి మహంకాళి అమ్మవారికి సమర్పించే ఆనవాయితీని దేవస్థానం వారు మాకు అవకాశం కల్పించారు. అందుకు దేవభక్తుని రంగప్రసాద్ గారికి, ఈవో సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవస్థానం అర్చక సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆషాఢ మాసం అమ్మవారికి విశిష్టమైనటువంటి రోజు. ఈ మరి అమ్మవారు ఇక్కడ సుమారుగా 47 సంవత్సరాల క్రితం మట్టి దిబ్బలో ఉన్నటువంటి అమ్మవారు దేవభక్తుని రంగప్రసాద్ గారి తండ్రి గారి కల్లో కనిపించి రవి తీయమని చెప్పి గుడి కట్టమని చెప్పి ఆజ్ఞాపించారు. దాని ప్రకారం మరి గుడి కట్టడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఎంతో మంది భక్తులు విరాళాలు ఇచ్చి అమ్మవారి గుడి కట్టించారు. ఇటీవల కాలంలో గుడి మళ్ళా జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసి చక్కగా శిలా మండపంతో అద్భుతంగా మరి గాలిగోపురంతో చేయడం జరిగింది. ఇటీవల మరి మా బయోఫోర్ సిఇఓ రంగిశెట్టి జగదీష్ బాబు, మా తమ్ముడు ఈ దేవస్థానానికి ఒక 1.5 అనగా 1,50,00,000 విరాళాన్ని కూడా ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు దశమహావిద్యలు అనగా పార్వతీదేవి యొక్క దశమహా రూపాలు అష్టాదశ శక్తి పీఠాల్లో ముఖ్యమైనవి. అందులో మొట్టమొదటి అలంకారమే మహంకాళి అమ్మవారు. మహంకాళి అవతారము. అమ్మవారు స్థూలపాణి, ఖడ్గహస్త, పానపత్రధారిణి, అలాగే కపాలమాలధారిణి, అసుర దుష్ట శక్తి సంహారిణి, మాంగళ్య వరదాయిని, కామితార్థ ఫలప్రదాయిని, కదంబ వనవాసిని, శ్రీచక్ర వాసిని అయినటువంటి అమ్మవారు ఈ ఆషాఢ మాసం తొలి రోజున ఇక్కడ మాకు చేసే అవకాశం అమ్మవారు కల్పించింది. మా చిలువూరు గ్రామస్తులు పెద్దలు, గ్రామ పెద్దలు, మరి ఏళ్ల జయలక్ష్మి గారు, మన్నం మౌళయ్య గారు,
కుర్రా సీతారామయ్య గారు, తోటకూర సీతారామయ్య గారు, మరి ఆలపాటి శ్రీనివాసరావు గారు, మరి ఎడ్ల బాలకృష్ణ గారు, మరి తదితర పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి డాబాగాడి వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఊరి నుంచి ఇచ్చిన ముత్తైదువులు అందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకాలు ఈసారిలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదంగా చేయడానికి సహకరించిన అందరికీ, మరియు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా ఈ కార్యక్రమం ఇలా శోభాయమానంగా జరగాలని కోరుకుంటూ, మరి పత్రికాముఖంగా తెలియజేసేది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆషాఢ మాసం ఆగస్టు 9వ తారీఖున అమ్మవారికి బోనాల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దేవస్థానం సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. భక్తులకు కావాల్సినటువంటి మరి పొంగలకు కావాల్సిన కిట్టు, కుండలు కానీ, పాలు కానీ, బెల్లము, మరి అన్నీ కూడా మేమే సమకూరుస్తున్నాము. అందరూ కూడా ముందుగా దేవస్థానం వారిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకొని ఈ కార్యక్రమంలో బోనాల పండుగ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. జై మహంకాళి తల్లి.